ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని బీజేపీ పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు గుజ్జుల ప్రేమేందర్ అన్నారు. మంచిర్యాల పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేసి తెలంగాణ సంపాదన దోచుకుంటున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవడంతో ప్రజలు ఓడిపోయారని అన్నారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలవడంతో ప్రజలు గెలుస్తారని ఆయన అన్నారు. సింగరేణి సంపదను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దోచుకుంటున్నారని ఆరోపించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ను అభివృద్ధి చేయడమే బీజేపీ పార్టీ ప్రధాన లక్ష్యమని ప్రజలందరూ బీజేపీ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో 58 మంది బీజేపీ అభ్యర్థులను ప్రకటించగా మరో 2 చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు తెలుపుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు, జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. పత్రికా సమావేశం ఇన్ఛార్జ్ రవీందర్ రెడ్డి గారిని, అదేవిధంగా రఘునాథ్ గారిని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ వార్డ్, దాని తర్వాత నేను ప్రతిజ్ఞ పేరు చెప్పండి. వార్డు నంబర్ 57 అభ్యర్థిగా పార్టీ యొక్క నియమ నిబంధన నిరంతరం అంకిత భావంతో నిస్వార్థతతో కాపాడుతానని హృదయపూర్వకంగా కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఇది దైవ సాక్షిగా ఆత్మవిశ్వాసంతో పార్టీకి. మిత్రులందరికీ నమస్తే. భారతీయ జనతా పార్టీ ఎన్నికల యుద్ధానికి సర్వసన్నద్ధమైంది. భారతీయ జనతా పార్టీ యోధులందరూ కూడా రంగంలోకి దిగుతున్నారు. పార్టీ 60 సీట్లలో కూడా పోటీ చేస్తున్నది. 58 సీట్లలో బీఫామ్స్ ఇష్యూ చేసినాం. 2 సీట్లలో అక్కడ ఉండే ఒక ప్రత్యేక పరిస్థితుల కారణంగా మేము ఇండిపెండెంట్ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నాం. కానీ భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం ఒకటే, నూతనంగా ఏర్పాటైన యొక్క ఈ మంచిర్యాల కార్పొరేషన్లో గత అనేక సంవత్సరాల నుంచి పరిపాలన అప్పగిస్తే అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ప్రజలను దోచుక తిన్నది. అభివృద్ధి అనేది శూన్యమైపోయింది. అందుకోసమే ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీని గెలిపించాలనే ఒక ఆలోచనతో ఉన్నారు. దానికి అనుగుణంగానే భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నది. ఈ కొత్తగా ఏర్పడిన యొక్క ఈ కార్పొరేషన్లో మెజారిటీ కార్పొరేటర్లను గెలిపించి మేయర్ యొక్క మరి బాధ్యతను భారతీయ జనతా పార్టీకి ఇవ్వవలసిందిగా మేము అప్పీల్ చేస్తున్నాం. త్వరలో మా రాష్ట్ర పార్టీ ఇక్కడ మేయర్, భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మేయర్ అభ్యర్థిని కూడా ప్రకటిస్తారు. అంటే ప్రజలకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, మీరు అవకాశం ఇవ్వండి, మేము సిద్ధంగా ఉన్నాం, మీ ఆకాంక్షలు నెరవేరుస్తాం. ఇంతకాలం మీరు బీఆర్ఎస్ను, కాంగ్రెస్ను గెలిపించారు, కానీ ప్రజలు ఓడిపోయింది. కానీ ఈసారి ప్రజలు గెలవాలంటే భారతీయ జనతా పార్టీ గెలవాలి. ప్రజలను గెలిపించడం కోసం బీజేపీ గెలవాలి అనే ఒక నినాదంతోనే మేము ప్రజల ముందుకు వెళ్తున్నాం. ఒకటి కుటుంబ పార్టీ అయితే, ఇంకోటి
దోపిడీదారుల పార్టీగా ఇవాళ కనిపిస్తున్నది. ఈరోజు ఒకరు డబ్బుతో ఆశ చూపెడితే మరొకరు దౌర్జన్యం అక్రమాలతోని కేసులతోని లోబర్చుకోవాలనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. దేనికి కూడా భారతీయ జనతా పార్టీ లొంగది. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ఒక సైనికుడే, ఒక వీరుడే అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మీ యొక్క తాటాకి చప్పులకు కానీ మీ బెదిరింపులకు కానీ లొంగే పరిస్థితి లేదు. పైగా ప్రజలకు అండగా ఉంటాం. ఈ మంచిర్యాలలో మార్పు తీసుకురావడమే ఒక లక్ష్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. తప్పక అనేక మంది ప్రముఖులు కూడా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా మీకు ఎప్పటికప్పుడు కూడా వివరాలు తెలియజేయడం జరుగుతుంది. కానీ ప్రధానంగా ఇక్కడ పోటీ ఇవాళ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా నడుస్తున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ కుట్రల కుయుక్తులతో ఒక ప్రచారం రంగంలోకి తీసుకొస్తుంది. బీజేపీతో బీఆర్ఎస్ జట్టు కడుతున్నదని. ఇవాళ భారతీయ జనతా పార్టీ అటువంటి స్థితిలో లేదు. ఏ పార్టీతోని జట్టు కట్టవలసిన పరిస్థితి లేదు. స్వతంత్రంగానే ఈ యొక్క మంచిర్యాల యొక్క మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నదని నేను స్పష్టంగా చెప్తున్నాను. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 55, 56, 57 వార్డులలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హమాలీవాడలోని హనుమాన్ షిరిడి సాయిబాబా ఆలయం చౌరస్తా వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని అన్నారు. ఇక్కడ దాదాపుగా ఒక 50,000 జనాభా ఇక్కడ ఉంది. 50,000 జనాభా దాదాపుగా అన్ని పనులు అక్కడ చేసుకొని మళ్ళీ సాయంత్రం ఇటు తిరిగి వచ్చేటువంటి ఇమ్మీడియట్ గా 3 కోట్ల రూపాయల నాయకత్వం మా రగన్న గారి నాయకత్వం ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయండి. దాని తర్వాత ఇవాళ మీరు రైల్వే స్టేషన్ చూడండి అమ్మా. రైల్వే స్టేషన్ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో నిజాం వాళ్ళు కట్టినటువంటి ఆ రైల్వే స్టేషన్ ను ఆడవాళ్లకు ఏదన్నా ఇబ్బంది అయితే వాళ్ళ కనీసం ఒక రెస్ట్ అక్కడ 2 సేతులు 2 సేతులు ఎత్తుకోవడానికి కూడా ఎలాంటి రూములు లేనటువంటి పరిస్థితి. దీన్ని గ్రహించినటువంటి మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. ఈ నెల 11వ తేదీ నాడు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి 2 టౌన్ అమాలీవాడలో పోటీ చేస్తున్న 55వ డివిజన్ బోయిని మమతా గారు, అదేవిధంగా 56 డివిజన్ నుంచి కుమరయ్య గారు, 57 డివిజన్ నుంచి ముఖేష్ గౌడ్ గారు, ఈ ముగ్గురికి ఈ ప్రాంతంలో ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ కూడా అమాలీవాడ ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. అమాలీవాడ పక్కకే ఉన్నప్పటికీ ఇటు ప్రాంతంలో డెవలప్మెంట్ కాలేదు. దానికి ముఖ్య కారణము ఇక్కడ ఒక ఫ్లైఓవర్ లేకపోవడము, అదేవిధంగా గతంలో కూడా అండర్ బ్రిడ్జ్ కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో చేపట్టడం జరిగింది. కొత్తగా ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే, ఇక్కడ మా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లను గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం నిధులతోటి మంచిర్యాల అటు ప్రాంతం నుంచి ఇంటికి కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతో తీసుకొస్తాము. మన మంచిర్యాలకు కావాల్సింది అభివృద్ధి. మన మంచిర్యాల్లో ఈ గూండాయిజం, ఈ రౌడీయిజం, ఈ బెదిరింపు సంస్కృతి పోవాలంటే రాబోయే మున్సిపల్ ఎన్నికలలో కమలం పువ్వు గుర్తు కొట్టేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ప్రజలందరినీ కూడా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ ప్రచారంలో భాగంగా ఈరోజు ప్రచారం రఘునాథరావు గారికి ఆహ్వానించడం జరిగింది. వారితోని ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇంటింటి ప్రచారం ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. మేము గెలిపిస్తాం, బీజేపీకి ఓటేస్తాం, కమలం గుర్తుకే ఓటేస్తాం, మిమ్మల్ని గెలిపిస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ ప్రజలకు నేను రుణపడి ఉంటాను. తప్పకుండా ఈ 56వ డివిజన్ని అభివృద్ధి చేసి చూపిస్తారని ఛాలెంజ్గా చెప్తూ ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు తెలుసుకున్నాను. 55వ డివిజన్ నుంచి బోయిని మమత గారు, 56వ డివిజన్ నుంచి వెంకల కుమరయ్య గారు, 57వ డివిజన్ నుంచి
మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ ఎర్రబెల్లి రగన్న గారి సారథ్యం లోపల మేమందరం పోటీ చేస్తూ ఉన్నాం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, తప్పకుండా మీరు భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. ఇవాళ మేమందరం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల ఇవాళ మేము పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు. నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడేటువంటి వ్యక్తి. ఇవాళ 500 సంవత్సరాల నుంచి ఎవరు కూడా రామ్ మందిర్ కట్టలేనటువంటి పరిస్థితిలో ఆయన ఎన్నికల ముందు మా ప్రభుత్వం వస్తే తప్పకుండా రామ్ మందిర్ను నేను నిర్మిస్తానని చెప్పి అయోధ్యలో రామ్ మందిరాన్ని నిర్మించినటువంటి ఏకైక గొప్ప నాయకుడు మా నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఈ మంచిర్యాల పట్టణం లోపల మాకు చాలామంది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. ప్రత్యేకించి పురుషోత్తం జాజు గారు, శ్యామ్ సుందర్ రావు గారు, అదేవిధంగా పెద్దపల్లి పురుషోత్తం గారు, వీరందరూ కూడా ఇలా భారతీయ జనతా పార్టీని ఈ మంచిర్యాల కార్పొరేషన్ లోపల మేయర్ను తప్పకుండా తీసుకురావాలనే సంకల్పంతో ఉన్నారు. కాబట్టి అందరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కలిసి ఇక్కడ మెజార్టీ స్థానాలు సాధించి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటాం. దానికి ప్రజల ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో 55వ డివిజన్లో నాయక శ్రీమతి అయినటువంటి బోయిని మమత గారిని నిలబెట్టడం జరిగింది. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అధినాయకత్వానికి మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గతంలో కూడా కౌన్సిల్లో నేను పోటీ చేసినప్పటికీ మంచిర్యాల పట్టణంలో అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి నా వార్డు సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే స్ఫూర్తితోటి నా యొక్క మహిళకి రిజర్వేషన్ కావడం వల్ల నా యొక్క భార్యను నిల్చోబెట్టడం జరిగింది. తనకు కూడా ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ మీరు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, వార్డును అభివృద్ధి చేసి చూపెడతానని సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరైతే మేము ఇద్దరం ఎంఎస్సీ డిఈడి చేసింది, నేను పీజీ చేసిన చదువుకున్న వాళ్ళం కాబట్టి యువకులకి విద్యా అవకాశాలు విద్యార్థులు కల్పిస్తామని వార్డు అభివృద్ధి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీకి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అత్యధిక మెజారిటీతో 50వ డివిజన్లో నా భార్యను గెలుపొందించవలసిందిగా నాయకుడు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.